అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. ఇందులో భాగంగా ఈ సీజన్ 8 అంతగా ఆసక్తికరంగా సాగకపోయినా సరే ఈ సీజన్ విన్నర్ పక్కాగా నిఖిలే అవ్వాలంటూ కొంతమంది ఆడియన్స్ కాసుకొని కూర్చున్నారు. ఇక ఎట్టకేలకు నిఖిల్ని విన్నర్ చేసేంత వరకు కూడా ఎక్కడా వదలలేదనే చెప్పాలి. మరి నిఖిల్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా రామ్ చరణ్ గారు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజంగా చెప్పాలి అంటే హౌస్లో 22 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఆ 22 మందిలోని విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఓన్లీ నిఖిల్ మాత్రమే ఉన్నాయని ఆడియన్స్ గ్రహించి నిఖిల్కి ఓటేశారనే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టినప్పటి నుండి బిగ్ బాస్ సీజన్ 8 ముగిసేటప్పటి వరకు తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడనే చెప్పాలి. నిఖిల్ ఆడినన్ని టాస్కులు ఏ సీజన్లో ఎవడు ఆడలేదనే చెప్పాలి. అంతేకాకుండా ఎన్నిసార్లు తనని టార్గెట్ చేసినా సరే ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోకుండా ఎలాగైనా సరే అమ్మకిచ్చిన మాట కోసం నేను ఈ సీజన్ విన్నర్ అవ్వాలి అనుకుంటూ అదే లక్ష్యంగా వచ్చాడు. చివరికి అనుకున్నదే సాధించాడు. అది కూడా గ్లోబస్టర్ రామ్ చరణ్ చేతుల మీదుగా, హోస్ట్ నాగార్జున గారి చేతుల మీదుగా ఈ సీజన్ విన్నర్ అనే టైటిల్ ని 55 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు నిఖిల్. ఇందులో భాగంగానే నాగార్జున గారు కూడా అడిగారు, నీ విజయం ఎవరికి సొంతం అంటే ఎవరికో కాదు సార్, మా అమ్మకే సొంతం అంటూ కొంచెం ఎమోషనల్ మాటలు మాట్లాడి, అలాగే నన్ను ఇక్కడి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేసుకుంటున్నానంటూ నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంకొక మాట కూడా మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే, నేను బయటోడిని కాదు మీ ఇంటి వాడినని. ఏదేమైనా సరే ఎలాగైనా సరే నిఖిల్ విన్నర్ చేసేంత వరకు పట్టు వదలం విక్రమార్కులాగా మీరు వదలలేదనే చెప్పాలి. మరి మీరేమంటారు? నిఖిల్ విన్నర్ అవగానే గౌతమ్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఇందులో భాగంగానే నిఖిల్ ఎప్పుడైతే విన్నర్ అని తెలిసిందో వెంటనే వాళ్ళ అమ్మగారు అయితే కన్నీటి పర్యాతం అయ్యారనే చెప్పాలి. ఏదేమైనా సరే చిన్న వయసులోనే తన కొడుకు ఇంత మంచి ప్రతిభను సంపాదించాడంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి మీరేమంటారు? నిఖిల్ విన్నర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.